ఆ, మనకు పెరలాయిస్టర్స్ అంటే పెరల్స్ ప్రిపరేషన్లో గ్రాఫ్ట్ కణజాలమును తయారు చేయుట ఈ గ్రాఫ్ట్ కణజాలము అంటే ఏంటి అంటే మనకు రెండు ఆల్చిప్పలు తీసుకున్నప్పుడు లేదా పెరలాయిస్టర్స్ తీసుకున్నప్పుడు రెండు పెరలాయిస్టర్లలో ఒక పెరలాయిస్టర్ యొక్క ప్రావారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మనకు పెరలాయిస్టర్ అనేది ఏంటి, ఒక ఆల్చిప్ప లేదా యూనియో ఆల్చిప్ప లేదా యూనియో. మరి ఈ యూనియో ఒకదాన్ని యూనియో తీసుకొని దాన్ని రెండు కర్పరాలని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత లోపల ప్రావారము అనేటువంటి ఒక భాగము లేదా పార్ట్ మనకు కనిపిస్తుంది. ఈ పార్ట్ని ఏం చేయాలంటే మరి ఒక పదునైన కత్తితో ప్రావారం యొక్క అంచు వద్ద నుండి దాదాపుగా 7.5 సెంటీమీటర్ల పొడవు మరి 7 సెంటీమీటర్ల వెడల్పు ఉండేటువంటి ఒక ప్రావారపు ముక్కని పదునైన కత్తితో జాగ్రత్తగా కట్ చేసుకొనవలెను. మరి కట్ చేసుకున్న తర్వాత ఈ ప్రావారపు ముక్కని ఏం చేయాలా, శుభ్రమైనటువంటి నీటిలో కడగాలి. కడిగి దానిపైన ఎటువంటి కండరపోగులు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ప్రావారం యొక్క ముక్క అంటున్నాం, 7.5 సెంటీమీటర్ల పొడవు 7 సెంటీమీటర్ల వెడల్పు అని. మరి దీన్ని మ్యాంటెల్ అని కూడా అంటాం, మ్యాంటెల్. మరి దీన్ని ఏం చేయాలంటే నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత మరలా 2 సెంటీమీటర్లు లేదా 3 సెంటీమీటర్ల పరిమాణంలో మరి పొడవైన ముక్కలుగా మనం కత్తిరించుకోవాలి. మళ్ళీ రెండోసారి కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకున్న తర్వాత మరలా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అట్లా అంటే ఫస్ట్ సారి ఏమో 7.5 సెంటీమీటర్ల పొడవు 7 సెంటీమీటర్ల వెడల్పు పరిమాణంతో సైజుతో మనం పదునైన కత్తితో ప్రావారం యొక్క అంచు వద్ద నుండి కట్ చేసుకోవాలి. అలా వచ్చినటువంటి ముక్కని నీటిలో శుభ్రంగా కడిగి తిరిగి మళ్ళీ ఆ ప్రావారంని 2 లేదా 3 సెంటీమీటర్ల పరిమాణంలో చిన్న చిన్న పొడవైనటువంటి ముక్కలుగా కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకున్న తర్వాత వాటిని మరలా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా మళ్ళా కట్ చేసుకోవాలి. అప్పుడు చాలా ముక్కలు వస్తాయి మనకు. ఆ ముక్కలని మనము కేంద్రకాలుగా భావిస్తాం. ఆ ముక్కలని లేదా ఫ్రాగ్మెంట్స్ వాటిని కేంద్రకాలుగా అనుకుంటాం లేదా న్యూక్లియస్గా మనం అనుకుంటాం. మరి ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మరి అంటే కేంద్రకంలాగా మార్చుకోవాలి ఆ ముక్కలని, చిన్న చిన్న ముక్కల్ని. అలా కేంద్రకాలుగా మార్చుకున్న తర్వాత మరి ఆ ముక్కలన్నింటిని కూడా ఏం చేయాలి, 22 సెంటీగ్రేడ్ వద్ద సముద్రపు నీటిలో కొంత సమయము నిల్వ ఉంచాలి. మరి ఈ ముక్కలలో మరి అంచు భాగం నాకు జాగ్రత్తగా మన చుట్టూ బాగా కట్ చేయవలను. ఎందుకంటే ఈ భాగం నుండే మనకు నేర్లు అనేటువంటి స్రవించబడతాయి. మన దీన్నే కేంద్రకము అని అంటాం. కేంద్రకాన్ని తయారు చేసుకోవడమే అంటే గ్రాఫ్ట్ కణజాలం నుండి కేంద్రకమును లేదా న్యూక్లియస్ను తయారు చేసుకోవటం. గ్రాఫ్ట్ కణజాలం తయారు చేయుట లేదా గ్రాఫ్ట్ టిష్యూస్ ప్రిపరేషన్ అంటే వేరొక జీవి యొక్క ప్రావారం నుండి మనము గ్రాఫ్ట్ కణజాలాన్ని తయారు చేసుకోవడము. ఈ గ్రాఫ్ట్ కణజాలంలో వచ్చినటువంటి చిన్న చిన్న ముక్కలని మనము కేంద్రకముగా దాన్ని సరి చేసుకోవలేను. మరి ఈ కేంద్రకాలన్నిట్లని మనము వేరొక జీవిలోనికి చొప్పించవలేను. వేరొక జీవిలోకి చొప్పించడం అంటే ఏమి, వేరొక జీవి యొక్క ప్రావారం లోపలికి సూది పంపించి కొంత కణజాలం తీసి రంధ్రాలు తయారు చేయడం. ఈ రంధ్రాలు తయారు చేసి రంధ్రాలలోనికి ఈ గ్రాఫ్ట్ కణజాలము ముక్కలు అయినటువంటి కేంద్రకాలని చొప్పించవలెను. అలా చొప్పిస్తే మరి దాని చుట్టూ మరి కాల్షియం కార్బోనేట్ లేయర్స్ అనేటివి స్రవించబడతాయి ఆ జీవి నుంచి. అంటే వేరొక జీవి యొక్క న్యూక్లియస్ని మనము మిగతా ఆల్చిప్పలలోనికి ప్రవేశపెట్టడం.
మిగతా ఆల్చిప్పలలోనికి ప్రవేశపెట్టడం. ఫస్ట్ మనము గ్రాఫ్ట్ కణజాలం తయారు చేసుకోవడం అంటే ఏమి, ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆల్చిప్ప శరీర ప్రావారంలో ఉంచబడు కణజాలపు ముక్కని గ్రాఫ్ట్ అందురు. గ్రాఫ్ట్ అంటే ఏమి, ఆరోగ్యముగా ఉన్న ఆల్చిప్ప శరీర ప్రావారంలో ఉంచబడు కణజాలపు ముక్కను గ్రాఫ్ట్ అని అందురు. సెల్ ఆయిస్టర్ యొక్క ప్రావారం నుండి 7.5 సెంటీమీటర్ల పొడవు, 7 సెంటీమీటర్ల వెడల్పు పరిమాణంలో ప్రావారపు అంచు వద్ద నుండి పదునైన కత్తితో ఒక ముక్కను వేరు చేయవలెను. ఆ ముక్కను కండర పోగులు లేకుండా మంచినీటితో శుభ్రంగా కడగాలి. మరి ఆ తర్వాత 2 లేదా 3 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొడవైన ముక్కలుగా మనం కత్తిరించుకోవాలి. మరి కత్తిరించుకున్న తర్వాత మరలా వాటిని కేంద్రకం షేప్ వచ్చేటట్లుగా మనము చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. మరి కేంద్రకాలుగా వచ్చేటట్లు చిన్న చిన్న ముక్కలని 22 సెంటీగ్రేడ్ వద్ద సముద్రపు నీటిలో కొంత సమయం ఉంచాలి. మరి ఆ ఉంచినటువంటి ముక్కలని జాగ్రత్తగా వాటిని వేరే జీవులను పంపించాలి. ఎందుకంటే ఆ భాగం నుండే నేర్లు అనేటువంటి పొరలని ఏర్పరుస్తాయి కాబట్టి. సో కేంద్రకమును ఏర్పరచు విధానం అంటే ఆల్చిప్పకు చెందని ఏ చిన్న పదార్థమునైనా కేంద్రకముగా ఉపయోగపడును. అంటే ఇప్పుడు గ్రాఫ్ట్ కణజాలం నుంచి కేంద్రకం తయారు చేసాం. సో ఈ కేంద్రకాలను ఏం చేస్తామంటే వేరొక ఆల్చిప్పలకి వేరొక పెరలాయిస్టర్స్లోనికి ప్రవేశపెడతాం. సో కేంద్రకం ఏర్పరచు విధానం అంటే ఎట్లా, ఆల్చిప్పకు చెందని ఏ చిన్న పదార్థమునైనా కేంద్రకముగా ఉపయోగించబడును. అంటే కేంద్రకం అనేది ఇక్కడ వేరొక జీవి యొక్క కణజాలంపు ముక్క కావచ్చు, లేదంటే ఏదైనా ఒక రేణువు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా పార్టికల్, ఎనీ పార్టికల్ని మనము న్యూక్లియస్గా అనుకుంటాము. అంటే ఆల్చిప్పకు చెందని చిన్న ఏ పదార్థమునైనా కేంద్రకంగా మనము ఉపయోగించుకోవచ్చు. కానీ కాల్షియం కేంద్రకం ఉపయోగపడుతుంది. కానీ కాల్షియం కేంద్రకము చుట్టూ కాల్షియం అనేది కేంద్రకం చుట్టూ ఏర్పడినటువంటి నేర్ల వలన తయారైన ముత్యము చాలా ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. మరి వృత్తాకారంగా ఉన్నటువంటి కేంద్రకము ముత్యాలను ఏర్పరచుటకు తగిన నిర్మాణంగా గుర్తించబడింది. అంటే మనం కేంద్రకం అనేది వృత్తాకారంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. వృత్తాకారంగా కట్ చేసుకున్నటువంటి ముత్యము చాలా ఉత్తమమైనదిగా మంచి నిర్మాణంగా చెప్పుకోవచ్చు. మామూలు చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ మనం ముక్కల్ని కట్ చేసుకుంటే అవి అంత స్పష్టమైనటువంటి చక్కటి నిర్మాణం కలిగినటువంటి ముత్యాలు రావు. కేవలము వృత్తాకారంలో కత్తిరించుకోవడం అంటే ఏమి, వేరొక జీవి యొక్క ప్రావారపు ముక్కని కత్తిరించుకోవడం. కానీ ఇదొకటే కాదు, ఏవైనా ముక్కలు కావచ్చు, లేదా ఏవైనా ఎనీ పార్టికల్స్ కావచ్చు, ఏవైనా కూడా వృత్తాకారంలో ఉన్నటువంటి కేంద్రకాలు అనేటివి చాలా చక్కటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ప్రకృతిలో నేచర్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యేటువంటి మలస్కా జీవుల కర్పరములు ముత్యముల పరిశ్రమలలో కేంద్రకంగా ఉపయోగించబడుచున్నవి. అంటే మనకు న్యాచురల్గా చెప్పాలి అంటే వేరొక మలస్కా జీవుల యొక్క కర్పరాలని మనము కర్పరములు ముత్య పరిశ్రమలో కేంద్రకాలుగా ఉపయోగిస్తున్నాం వేరొక జీవులవి. అంటే ఒక్కోసారి కర్పరపు ముక్కని కూడా ఏదైనా విరిగిపోయినటువంటి ముక్కల్ని కూడా జాగ్రత్తగా నీట్గా గుండ్రంగా కట్ చేసి దాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చు ప్రావారంలోకి. అలా ప్రవేశపెడితే కూడా దాని చుట్టూ మనకు నేర్లు అనేటువంటి పొరలు ఏర్పడి మరి మంచి ముత్యము తయారవుతుంది. ఇది అనమాట కేంద్రకం అంటే ఏంది. కేంద్రకము అనేటువంటిది వేరొక జీవితాన్ని ప్రవేశపెట్టడం అనేది ఒక పద్ధతి. లేదంటే మామూలుగా అనుకోకుండా ఏవైనా ఆల్చిప్పలకి లేదా యూనియోలకి ఏదైనా రేణువులు అనుకోకుండా పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోతే కూడా వాటి యొక్క నొప్పిని తట్టుకోవడానికి అవి ఏం చేస్తాయి, చుట్టూ కాల్షియం పొరలు ఏర్పరచేసుకొని ముత్యాన్ని తయారు చేస్తాయి. ఇది న్యాచురల్గా అనుకోకుండా జరిగేటువంటి పరిస్థితులు.
ఇసుక రేణువులు పోయినప్పుడు కూడా ముత్యాలు తయారవుతుంటాయి. కానీ మనము వాటికి హాని కాకుండా మరి మనము కృత్రిమంగా మరి పెంపకం కల్చర్ చేసేటప్పుడు మరి వేరొక జీవి యొక్క కర్పరపు ముక్కలని కానీ ప్రావారపు ముక్కలను కానీ ఉపయోగించడము మంచిది. దేనిగా? కేంద్రకముగా లేదా న్యూక్లియస్గా. మరి కేంద్రకమును ప్రవేశపెట్టుట ఎట్లా? కేంద్రకాన్ని తయారు చేసుకుంటాం గ్రాఫ్ట్ కణజాలం నుంచి. మరి ఆ కేంద్రకాన్ని ఎలా లోపలికి పంపించాలి పెరలాయిస్టర్స్కు అంటే కేంద్రకమును ప్రవేశపెట్టడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. మరి ముత్యాలను తయారు చేయడంలో నిసికోస్ అనుసరించిన నిసికోస్ అంటే సైంటిస్ట్ పేరు. ఈ నిసికోస్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక మంచి పద్ధతిని కనుగొన్నాడు. కాబట్టి ఆయన పేరు మీదనే నిసికోస్ అనే మెథడ్ అని అంటారు. మరి నిసికోస్ అనేటువంటి పద్ధతిలో నిసికోస్ అనేటువంటి పద్ధతి ఎలా ఉంటుంది అంటే బ్రతికి ఉన్న ఆయిస్టర్ జీవి యొక్క ప్రావారపు ముక్కను కేంద్రకంతో పాటు ముత్యం ఏర్పరిచేటువంటి జీవిలోనికి ప్రవేశపెడతారు. బ్రతికి ఉన్న ఆయిస్టర్ జీవి యొక్క ప్రావారపు ముక్కను కేంద్రకంతో పాటు ముత్యము ఏర్పరచు జీవిలోనికి ప్రవేశపెట్టబడును. మరి ఇలా చేసినప్పుడు ఆయిస్టర్ యొక్క కుడి కవాటము పైవైపుకు ఉండునట్లు జీవిని అమర్చుకొనవలెను. కర్పర కవాటములు రెండు తెరిచి రెండింటి మధ్యన ఒక చెక్క ముక్కను అమర్చవలెను. ఒక చెక్క ముక్కను అంటే రెండు కర్పరాలని ఫస్ట్ ఏం చేయాలి? ఆయిస్టర్ యొక్క కుడి కవాటము రైట్ వాల్వ్ మరి దాన్ని పైవైపుకు ఉండేటట్లుగా కుడి కవాటము పైవైపు ఉండునట్లుగా జీవిని అమర్చుకొనవలెను. కర్పర కవాటములు రెండును తెరిచి రెండింటి మధ్యన ఒక చెక్క ముక్కను అమర్చవలెను. ఆ తర్వాత జీవి యొక్క ప్రావారమునందు సన్నని సూది సహాయంతో రంధ్రములు చేయవలెను. మరి రంధ్రాలు చేసి గ్రాఫ్ట్ కణజాలంను ఆ రంధ్రంలోనికి ప్రవేశపెట్టి దానిపై కేంద్రకమును ఉంచవలెను. మరి ఈ విధముగా గ్రాఫ్ట్ కణజాలంను కేంద్రకమును రెండు వైపులా ప్రవేశపెట్టవచ్చును. మరి 10 సెంటీమీటర్ల పొడవు గల ఆయిస్టర్ నందు 20 నుండి 40 గ్రాఫ్టులను ప్రవేశపెట్టవచ్చును. మరి అలా చేసిన తర్వాత రెండు కర్పరముల మధ్య ఉన్నటువంటి చెక్క ముక్కను తీసివేయవలెను. అప్పుడు కవాటములు రెండును మూసుకొని పోతాయి. చెక్క ముక్కను తీసేసిన తర్వాత మనము పైన అంటే చెక్క ముక్కను తీసేస్తే రెండు కర్పరాలు మూసిపోతాయి. మరి ఎప్పుడు కూడా ఆల్చిప్పని రెండు కర్పరాలను ఓపెన్ చేసి ప్రావారపుని ఆ జీవి యొక్క లోపల ప్రావారంలో ఒక సూదితో రంధ్రాలు చేసి దాంట్లోనికి గ్రాఫ్ట్ కణజాలమును పెట్టి మళ్ళీ గ్రాఫ్ట్ కణజాలం పైన కేంద్రకమును పెట్టి మరి తర్వాత ఆ రంధ్రాన్ని మళ్ళీ క్లోజ్ చేసి తర్వాత ఈ రెండు కర్పరాల మధ్య ఉండేటువంటి చెక్క ముక్కని బయటికి తీసేసిన వెంటనే రెండు కర్పరాలు మూసుకొని పోతాయి అన్నమాట. మరి ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. ఎంత సమయం లోపల ఈ పని కంప్లీట్ చేయాలి అంటే ½ అన్ అవర్ 30 minutes లోపల మనకు ఈ ఆపరేషన్ అనేది అయిపోవాలి. ఆపరేషన్ అంటే ఏమి? ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆల్చిప్పని తీసుకోవాలి. దాన్ని రెండు వాల్వ్స్ని లేదా కవాటాలని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు మూసుకొని పోకుండా చెక్క ముక్కను పెట్టాలి. తర్వాత ప్రావారపంలోనికి ఒక సూదిని పంపించి కణజాలాన్ని కత్తిరించి అక్కడ కణజాలాన్ని తీసేసి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేయాలి. మరి రంధ్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గ్రాఫ్ట్ కణజాలాన్ని పెట్టాలి. ఆ గ్రాఫ్ట్ కణజాలం మీద మరి న్యూక్లియస్ అనేది కూడా ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి? కుట్టేసి మరి రెండు ఆల్చిప్పల మధ్యన రెండు వాల్వ్స్ మధ్యన చెక్క ముక్కని తీసేయాలి.
వెంటనే అది చెక్క ముక్కలు మూసుకొని పోతుంది. ఇలా దీన్నే శస్త్రచికిత్స అనొచ్చు, లేదా ఆపరేషన్ అని అనొచ్చు. ఇదంతా కూడా 30 నిమిషాల లోపు 30 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి. లేదు అట్లా ఎక్కువసేపు చేసినట్లయితే ఆ జీవి చనిపోతుంది. మరి శస్త్రచికిత్స తర్వాత మనం అంటే ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరి శస్త్రచికిత్స అంటే మనకు ఆయిస్టర్లను కేజులలో ఉంచి 2 లేక 3 మీటర్ల లోతులో 6 నుండి 7 రోజులు సముద్రపు నీటిలో మునుగునట్లు ఉంచాలి. అంటే ఆపరేషన్ అయిపోయినటువంటి ఆల్చిప్పలని ఏం చేయాలి, 2 లేక 3 మీటర్ల లోతు, 2 మీటర్ల నుండి 3 మీటర్ల లోతులో సముద్రంలో 6 నుంచి 7 రోజులు సముద్రంలో నీటిలో మునుగునట్లు వేలాడదీయవలను. అంటే కేజులలో పెట్టి నీటిలో ముంచాలి. కేజులు నీటిలో తేలియాడుతున్నట్లు వాటికి రాఫ్టులను తయారు చేయాలి. ఇక్కడ ఏంటంటే మరి ఈ నీటిలో ఉండేటువంటి కాలాన్ని రికవరీ కాలము, రికవరీ టైం అని కూడా అంటారు. మరి ఈ సమయంలో ఆయిస్టర్లు శస్త్రచికిత్స వలన కలిగిన ప్రతికూల పరిస్థితుల నుండి అవి కోలుకుంటాయన్నమాట. కేజులలో చనిపోయినటువంటి ఆయిస్టర్లు ఉన్నచో వాటిని ఏరివేయవలను. ఆ తర్వాత సుమారు 3,000 నుండి 6,000 ఆయిస్టర్లను వివిధ కేజులలో అమర్చి సముద్ర జలములలో మరి 2 లేక 3 మీటర్ల లోతు కేజులను వేలాడదీయవలను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆపరేషన్స్ అన్నీ అయిపోయిన వెంటనే వాటిని ఒక కేజులోనికి పంపించాలి. దేన్ని, మన ఆపరేషన్ అయిపోయినటువంటి ఆల్చిప్పలని మరి కేజులోని పంపించి ఈ కేజులను ఏం చేయాలంటే ఒక తాడుకి ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్ల తాడు లేదా 3 మీటర్ల తాడు. 3 మీటర్ల తాడు అంటే ఏమి, నియర్లీ 10 ఫీట్స్. 3 మీటర్ల తాడు అంటే నియర్లీ 10 ఫీట్స్. మరి ఈ 10 ఫీట్స్కి మనము 10 ఫీట్స్లో మినిమం 5 కేజీలు పెట్టుకోవచ్చు. అంటే 2 అడుగులకు 1 కేజు, 2 అడుగులకు 1 కేజు. అట్లా 2 అడుగులకు 1 కేజు కట్టుకొని అంటే తాడుని లోపలికి వేలాడదీయచ్చు. సముద్రం నీటిలోనికి తాడుని వేలాడదీయవచ్చు. అంటే 10 అడుగుల తాడుకి 5 కేజులని కట్టచ్చు. ఒక్కొక్క కేజీలో ఆపరేషన్ చేయబడినటువంటి ఒక ఆల్చిప్పని పెట్టచ్చు అనమాట. మరి ఇవి ఎట్లా అంటే రాఫ్టులు తయారు చేసుకోవాలి. రాఫ్టులు తయారు చేసుకోవడం అంటే ఏమి, రాఫ్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాఫ్ట్ ఒక 20 అడుగులు కానీ లేదా 50 అడుగులు కానీ ఇట్లా పెద్ద బొంగులని ఏం చేయాలంటే ఒక పొడవుగా జాయింట్లు చేసుకొని వాటికి పొడవుగా కట్టుకోవాలి. అంటే అడ్డము నిలువు ఎదురు బొంగులని కట్టుకొని మనము ఆ ఎదురు బొంగులని అడ్డము నిలువు కట్టుకొని ఏం చేస్తామంటే ఒక తెట్టులాగా సముద్రంలో వేలాడదీస్తాం. అంటే ఒక తెర చాపలాగా అడ్డము నిలువు బొంగులు కట్టుకొని వాటిని దూరంగా మన తాళ్ళతో సముద్రం నుండి దూరంగా తాళ్ళతో కట్టుకుంటాం బయట. అంటే ఇక్కడ డ్రమ్ములు దానిపైన పెడతాం, డ్రమ్ములు కూడా పెడతాం. దేనిపైన, పెద్ద డ్రమ్ములను తీసుకొని ఎదురు బొంగుల పైన పెడతాం. ఎందుకంటే డ్రమ్ములలో గాలి ఉంటుంది కాబట్టి, ప్లాస్టిక్ డ్రమ్ములలో గాలి ఉంటుంది కాబట్టి అవి రాఫ్ట్ అంటే ఏమి, ఎదురు బొంగులు అడ్డము నిలువు కట్టడము, ఒక తెరచాపలాగా కట్టడం సముద్రం మీద కట్టి మరి డ్రమ్ములు పైన కట్టడం వల్ల ఆ డ్రమ్ములు ఎప్పుడు కనపడుతూ ఉంటాయి మనకి. సముద్రం పైన డ్రమ్ములు కనపడుతుంటాయి. మరి ఇంకా అట్లా అన్ని వైపుల డ్రమ్ములు కట్టేసి బొంగులు అడ్డము నిలువు కట్టేసి మరి అడ్డము నిలువు కట్టినటువంటి బొంగులకి లోపలి వైపుకి సముద్రంలో మరి తాళ్ళని 10 మీటర్ల పొడవు ఉండేటువంటి తాళ్ళని ఒక్కొక్క తాడుకి 5 కేజీలని అమర్చి ఒక్కొక్క కేజీలో ఆపరేషన్ 5 కేజీలలో 5 పెరలాయిస్టర్లని నీటిలోకి వదులుతామన్నమాట. అట్లా మనకు చాలా తాళ్ళు, కొన్ని వేల తాళ్ళని సముద్రం లోపలికి వదులుతాం. వదిలి ఫస్ట్లో మాత్రము అంటే ఆ రాఫ్ట్ నిర్మాణం అనేది సముద్రం లోపలికి మునిగిపోదు. పైన డ్రమ్ములు ఉంటాయి, పైగా బొంగులు తేలుకొని ఉంటాయి. కాబట్టి
నీటిలో మునగదు. దానికి మనము కిందికి వేలాడదీసి ఉంటాం తాళ్ళని. ఆ తాళ్ళకి కేజీలు కట్టింటాం పంజరాలు. దాంట్లో పంజరంలో మనము ఏం పెట్టింటాము? ఆల్చిప్పలను పెడతాం. ఏ ఆల్చిప్పలు అవి? ఆపరేషన్ చేయబడినటువంటి ఆల్చిప్పలు, శస్త్రచికిత్స చేసినటువంటి ఆల్చిప్పలు. కాబట్టి ఇవి మరి లోపల పెట్టిన తర్వాత ఒక 6-7 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మరి అవి ఏమైనా చనిపోయి ఉంటే గిన తీసేయాలి. ఎందుకంటే ఆపరేషన్ చేసి ఉంటాం కాబట్టి. అవి చనిపోయి ఉండొచ్చు, ఒకవేళ బాగుండొచ్చు. కాబట్టి చనిపోయిన వాటిని తీసేయాలి. ఒకవేళ మరి ఆ 7 రోజులలో చెక్ చేసుకునేటువంటి కాలాన్ని ఏమంటారంటే టైంని రికవరీ టైం అని కూడా అంటారు. మరి ఈ రికవరీ టైం అయిపోయిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ దాదాపు కంటే ఒక్కొక్క రాఫ్ట్కి 3000 నుండి 6000 ఆయిస్టర్లని కేజీలలో అమర్చి సముద్ర జలంలో 2 నుంచి 3 మీటర్ల లోతులో కేజీలను వేలాడదీస్తారు. మరి ఈ అంటే ఏమి? దాదాపు 3000 నుండి 6000 ఆయిస్టర్లు అంటే ఏమి? యూనియో, ఆల్చిప్పలు, పింక్టాడా వల్గారిస్, పింక్టాడా ప్యూనికేటా, మరి వీటిని సముద్రంలోకి వేలాడదీస్తారు. మరి కేజీలలో అంటే ఎంత లోతు అంటున్నామో 2 మీటర్ల లోతు కానీ లేదా 3 మీటర్ల లోతులో కానీ ఇవి వేలాడదీస్తారు. ఆ కేజీలను ఇంకా కలపకూడదు. ఇంకా కలపకుండా ఎన్ని రోజులు పెట్టాలి సముద్రం మీద? 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు అట్లే పెట్టేసేయాల. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు సముద్రంలో వేలాడదీసి పెట్టాలి. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఆపరేషన్ చేయబడినటువంటి ఆల్చిప్పలని సముద్రంలో పంజరంలో పెట్టి అలానే వదిలేసిపోయాలి. ఆ తర్వాత వాటిని 6 సంవత్సరాల తర్వాత, అంటే 3 సంవత్సరాల తర్వాత 4 ఏళ్ళకి బయటికి లాగొచ్చు, లేదా 5 ఏళ్ళకి లాగొచ్చు బయటికి, లేదంటే 6 ఏళ్ళకి ఆ రాఫ్ట్ని మనం బయటికి లాక్కోవచ్చు. లేదా రాఫ్ట్ మీదనే నిలబడి మొత్తం తాడుని పైకి తీసుకొని ఆ తాడుని పైకి తీసుకున్నప్పుడు పంజరాలు కూడా, కేజీలు కూడా ఆ తాడుతో పాటే వస్తాయి. కాబట్టి ఆ కేజీలను కూడా బయటికి తీసుకోవచ్చు. బయటికి తీసుకొని మనం ఏం చేయాలి అంటే అవన్నీ కూడా ఆ తాడుకు కట్టినటువంటి పంజరాలు లేదా కేజులని ఒడ్డుకు తీసుకొని వచ్చి మరి వాటి శరీరాల నుండి ముత్యాలని సేకరించవచ్చు. మనం కలెక్ట్ చేసుకోవచ్చు పెరల్స్ని. అంటే మనం ఏం చేస్తాము? ఆ రాఫ్ట్ నిర్మాణం మీదనే కూర్చొని ఆ తాళ్ళని తీసుకొని పైకి తీసుకొని కేజీలను బయటకు వచ్చి ఒడ్డు వైపుకి వచ్చి ముత్యాలని వాటిని ఓపెన్ చేస్తే 2 కర్పరాలని లోపల మనకు ఏం కనిపిస్తాయి? మనం ఎన్ని పెడుతున్నాము ఒక్కొక్క దానికి? ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి ఆయిస్టర్ లేదా ఆల్చిప్ప, 10 సెంటీమీటర్లో ఉండేటువంటి ఆల్చిప్పకి 20 ముత్యాలు తయారవుతాయి. 20 నుండి 40 ముత్యాల వరకు తయారు చేసుకోవచ్చు. ఒక్క ఆల్చిప్ప నుండి 20 ముత్యాల నుండి 40 ముత్యాలు తయారవుతాయి. మరి అట్లా ఒక్కొక్క అంటే 10 సెంటీమీటర్ల ఆల్చిప్పకు మనకు 20 నుండి 40 ఆయిస్టర్లు, 20 నుండి 40 ముత్యాలు తయారు చేసుకోవచ్చు. మరి ఈ ముత్యాలని ఎన్ని కడుతున్నాము ఒక రాఫ్ట్కి? 3000 ఆల్చిప్పల నుండి 6000 ఆల్చిప్పల వరకు మనము రాఫ్ట్కి కడుతున్నాము. అంటే 6000 ఇంటూ 40, 6000 ఇంటూ 40 అంటే ఏమి? 6000 ఇంటూ 40 అంటే 24,000 ముత్యాలు తయారు చేసుకోవచ్చు ఒక రాఫ్ట్ నుంచి. 24,000 ముత్యాలని పెరల్స్ని తయారు చేసుకోవచ్చు. ఇదనమాట. మామూలుగా మనము బయట మార్కెట్లో గోల్డ్ షాప్లోకి వెళ్ళి మనకు పెరల్ అడిగితే ఎంత కాస్ట్ పడుతుంది? ఒక రింగ్లో పెట్టుకోవడానికి 400 పడుతుంది కాస్ట్. 1 పెరల్ 400 పడుతుంది. 1 పెరల్. ఒక ముత్యము 400, 500. ఇంకా క్వాలిటీ ముత్యాలు అయితే ఇంకా ఎక్కువ రేటు పడతాయి. ఒక్క ముత్యం 400 కానీ 500 కానీ ఇంకా ఎక్కువే కూడా పడుతుంది. అంటే ఒక రింగులో అమర్చడానికి పెట్టేటువంటి పెరల్ అంత కాస్ట్ ఉందన్నమాట. ఓకే. సో 24,000 ముత్యాలను తయారు చేసుకోవచ్చు అట్లా. మరి ముత్యాలను బయటకు తీసిన తర్వాత వాటిని బాగా శుభ్రంగా చేయవలెను. అంటే వాటి నుండి ఆల్చిప్పలని వాల్వ్స్ని పెకలించి వాటి నుండి ముత్యాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి శుభ్రంగా నీట్గా తయారు చేసుకోవాలి. అట్లా నీట్గా తయారు చేసుకోవాలని చెప్పేసి గట్టిగా రుద్దకూడదు. అట్లా రుద్దితే పైన ఉండేటువంటి కోటింగ్ అంతా కూడా పోతుంది. ఆ కోటింగ్ పోతే షైనింగ్ అనేది ఉండదన్నమాట. కాబట్టి మనము వాటిని శుభ్రపరచుకోవాలంటే నీటితో కడుక్కోవాలి కానీ వాటిని గట్టిగా రుద్దకూడదు. తర్వాత ముత్యంలో ఏముంటుంది అంటే 2 నుంచి 4% 2 to 4% నీరు ఉంటుంది, H2O. తర్వాత 3 నుంచి 5
సారీ 3.5 అంటాం. 3.5 నుండి 5.9% కర్బన పదార్థాలు ఉంటాయి ముత్యంలో. మరి నీరేమో 2 నుంచి 4% ఉంటుంది. మరి కర్బన పదార్థాలు మరి కార్బానిక్ మెటీరియల్ ఇవేంటంటే 3.5 3.5 నుండి 5.9% కర్బన పదార్థాలు ఉంటాయి. మరి 90% CaCO3 CaCO3 కాల్షియం కార్బోనేట్ ఉంటాయి. మరి 0.1% నుండి మరి 0.8% మరి ఇతర పదార్థాలు ఏమైనా ఉండవచ్చు. సో ముత్యం నందు 2 to 4% నీరుంటుంది. మరి 3.5 నుండి 5.9% కర్బన పదార్థాలు ఉంటాయి. మరి 90% కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. మరి 0.21 నుండి 0.8% ఇతర పదార్థాలు ఉంటాయి ముత్యంలో. మరి ముత్యాలు అనేక మొలస్కా జీవుల నుండి సంవర్ధనం చేస్తున్నారు. అంటే అనేక మొలస్కా జీవులు, మనం ఒక పెరలాయిస్టరే లేదా యూనియో లేదా ఆల్చిప్పా అని చెప్తున్నాం. మరి ఇవే కాకుండా వేరే జీవుల నుండి కూడా వేరే మొలస్కా జీవుల నుండి కూడా ఏవైనా కర్పరాలు కలిగినటువంటి మొలస్కా జీవులు, ఈ మొలస్కా జీవుల నుండి కూడా మనకు పెరల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి సముద్రపు ఆయిస్టర్లలో ఏర్పడినటువంటి ముత్యాలు అత్యుత్తమైనటివిగా పరిగణిస్తారు. అంటే మనకు చాలా రకాల మొలస్కా జీవుల నుండి ఆల్చిప్పలు ఇవి ముత్యాలు తయారు చేసుకోవచ్చు. కానీ అవి అంత ఉత్తమమైనవిగా అంటే గుడ్ క్వాలిటీ అనేది ఉండదు. కానీ సముద్రంలో ఉండేటువంటి పెరలాయిస్టర్లు వాటి నుండి వచ్చేటువంటి ముత్యాలే చాలా క్వాలిటీ ఉన్నటువంటి ముత్యాలు అంటాము. వాటిని లింగా పెరల్స్ అని అంటారు. లింగా పెరల్స్ అంటే మంచి క్వాలిటీ కలిగినటువంటి పెరల్స్ అని అర్థం. మంచి క్వాలిటీ కలిగినటువంటి ముత్యాలు లింగా పెరల్స్ గుడ్ క్వాలిటీ. అంటే మనకు ఓషియన్లో కానీ సీలో కానీ ఉండేటువంటి పెరలాయిస్టర్ నుండి వచ్చేటువంటి ముత్యాలనే లింగా పెరల్స్ అని అంటున్నాము. మరి క్వాలిటీ అత్యుత్తమైనవి. తర్వాత మరి పెరల్స్ యొక్క షేప్ అంటే ఆకారం. మరి షేప్ను బట్టి కూడా పెరల్స్ 4 టైప్స్గా చెప్పుకుంటారు. పెరల్స్ వాటి యొక్క షేప్ను బట్టి 4 టైప్స్గా చెప్పుకుంటారు. ఒకటి ఏంటంటే రెగ్యులర్ పెరల్స్ అంటే నియమిత పెరల్స్ నియమిత ముత్యాలు. ఇవి తెల్లగా ఉంటాయి లేదా గులాబీ రంగులో కూడా ఉండవచ్చు. తెల్లగా ఉండొచ్చు, గులాబీ రంగులో ఉండవచ్చు. మరి రెగ్యులర్ ముత్యాలు, నియత ముత్యాలు అనేటివి 3 నుంచి 4 మిల్లీమీటర్లు పరిమాణంలో లేదా సైజులో ఉంటాయి. ఇవి జపాన్లో ఎక్కువగా మనకు దొరుకుతాయి అన్నమాట. ఇవి రెగ్యులర్ పెరల్స్ అనేటివి జపాన్లో ఎక్కువగా దొరుకుతాయి. ఇవి 3 mm to 4 mm సైజు ఉంటాయి. సో ఇవి రెగ్యులర్ పెరల్స్ అని అంటాం. ఇవి వైట్ కలర్లో కానీ లేదా పింక్ కలర్లో కానీ ఉంటాయి. జపాన్లో చాలామంది పెరల్ కల్చర్స్ ఎక్కువగా చేస్తారు. సో మొత్తం వరల్డ్ వైడ్గా జపాన్ పెరల్స్ని పంపిస్తారు. చాలా కాస్ట్లీ జపాన్లో క్వాలిటీ పెరల్స్ అనేవి కూడా మనకు లభిస్తాయి అన్నమాట. ఓకే, నియత ముత్యాలు అని చెప్పినాం లేదా రెగ్యులర్ పెరల్స్ అన్నాం. మరి అనియత ముత్యాలు లేదా ఇర్రెగ్యులర్ పెరల్స్. ఈ ఇర్రెగ్యులర్ పెరల్స్ అనేవి ఏంటంటే మరి బయటి తలం అంతా కూడా ముడతలు పడి ఉంటాయి. అంటే అవి వ్రింకిల్స్ ముడతలుగా ఉంటాయి. గుండ్రంగా ఉండవు, ముడతలు పడి ఉంటాయి. మరి ఇవి 2 mm సైజులో ఉంటాయి. ఎక్కువగా చైనాలో మనకు దొరుకుతాయి. ఇర్రెగ్యులర్ పెరల్స్ అనేటివి మరి బయట ఉపరితలం అంతా సర్ఫేస్ అంతా వ్రింకిల్స్ లాగా ముడతలు పడి ఉంటాయి. ఇవి 2 mm సైజులో ఉంటాయి. మరి చైనా దేశంలో ఎక్కువగా లభిస్తాయి ఇర్రెగ్యులర్ పెరల్స్. తర్వాత అర్ధవృత్తాకార ముత్యాలు లేదా పెరల్స్.
ఇవి తెల్లగా ఉంటాయి లేదా పసుపు కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్ లేదా బంగారు గోల్డ్ కలర్లో కూడా ఉంటాయి. మరి ఇవి 5 mm నుంచి 8 mm పరిమాణంలో ఉంటాయి. 5 mm నుంచి 8 mm పరిమాణంలో ఉంటాయి. మనకు 3 to 4 mm అంటే జొన్న గింజంత సైజు. 3 to 4 mm అంటే జొన్న గింజ సైజు. మరి అర్ధవృత్తాకార ముత్యాలు ఇవి వచ్చేసి తెల్లగా ఉంటాయి, మరి ఎల్లో కలరు గోల్డ్ కలర్లో కూడా కనిపిస్తాయని చెప్తున్నాం. ఇవి 5 mm నుంచి 8 mm పరిమాణంలో ఉంటాయి. 8 mm పరిమాణం అంటే ఏంది? బఠానీ గింజ సైజు. 8 mm పరిమాణం అంటే బఠానీ గింజ సైజు. 3 to 4 mm అంటే జొన్న గింజ పరిమాణం సైజు అని చెప్తాం. 2 mm సైజ్ అంటే ఇంకా చిన్నది అని అర్థం, జొన్న గింజల కంటే చిన్నవి అని అర్థం. మరి ప్రతిబింబ ముత్యాలు అంటే ఇమేజ్ పెరల్స్. ప్రతిబింబ ముత్యాలు, ఇమేజ్ పెరల్స్. మరి ఈ ముత్యాలు జీవి శరీర అంతర్భాగంలో అతుక్కొని ఉంటాయి. ఇవి చాలా డిఫరెంట్ షేప్స్లలో ఉంటాయి. మరి 1 mm సైజులో ఉంటాయి. ప్రతిబింబ ముత్యాలు లేదా ఇమేజ్ పెరల్స్. ఇవి ఇమేజ్ పెరల్స్ అనేటివి మనకు ఆయిస్టర్లు ఓపెన్ చేసినట్లయితే ఆయిస్టర్ల యొక్క లోపలి భాగంలో అంటే లోపల ఎక్కడైనా శరీరంలో అవి ఎలా ఉంటాయంటే శరీరానికి అతుక్కొని ఉంటాయి. ఇవి డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తాయి. ఇవి 1 mm సైజులోనే ఉంటాయి. 1 millimeter పరిమాణంలో ఉంటాయి ఇమేజ్ పెరల్స్. సో ఇమేజ్ పెరల్స్ అర్ధవృత్తాకార ముత్యాలు, తర్వాత ప్రతిబింబ ముత్యాలు అంటున్నాం, తర్వాత నియత ముత్యాలు, అనియత ముత్యాలు. ఇవన్నీ కూడా ఆకారాన్ని బట్టి 4 రకాల ముత్యాలని కూడా చెప్పుకుంటున్నాం. సో దీంట్లో రెగ్యులర్ ముత్యాలు అనేటివి చాలా విలువైనవని మనము చెప్పుకోవచ్చు అనమాట. మరి ముత్యాలు గుండ్రంగా ఉంటాయి, మరి వెలుతురులో మెరుస్తూ ఉంటాయి. ముత్యాలు మైటిలస్, ప్లాకునా, డోనాక్స్, ట్రైడెకాన్నా అనేటువంటి ద్వికవాట కర్పరజీవులు బైవాల్స్లలో మరి నీటిలో ఏర్పడినటువంటి ముత్యాలు. అంటే ఇవన్నీ కూడా ముత్యాలు వాటి యొక్క కర్పరాలలో ఏర్పరచుకుంటాయి. ఏవి? మైటిలస్, ప్లాకునా, డోనాక్స్ మరియు ట్రైడాక్నా. ఇవికైతే అంత క్వాలిటీ ముత్యాలను ఉత్పత్తి చేయలేవు. మరి మంచినీటిలో నివసించేటువంటి లామెల్లిడెన్స్ అనేటువంటి జీవిలో మంచి క్వాలిటీ ఉండేటువంటి లామెల్లిడెన్స్ అంటే ఫ్రెష్ వాటర్ మజుల్ అంటాం. లామెల్లిడెన్స్ ఫ్రెష్ వాటర్ మజుల్. ఈ ఆల్చిప్పలో మంచినీటిలో ఉండేటువంటి ఆల్చిప్ప ఎగ్జాంపుల్ ఏమంటే లామెల్లిడెన్స్. అదే సముద్రపు నీటిలో ఉండేటువంటి జీవులు కూడా ఉన్నాయి. వాటిని మనం పింక్టాడా వల్గారిస్, పింక్టాడా ప్యూనికేటా, పింక్టాడా మార్గరిటిఫెరా అనేటువంటి జాతులు లేదా స్పీసీస్ అనేటివి. ఇవి కూడా మంచి అంటే క్వాలిటీ ముత్యాలను ఉత్పత్తి చేయడంలో పింక్టాడా ప్యూనికేటా, పింక్టాడా వల్గారిస్, పింక్టాడా మార్గరిటిఫెరా ఇవి మెరైన్ వాటర్. ఫ్రెష్ వాటర్ అయితే లామెల్లిడెన్స్, మెరైన్ వాటర్ అయితే పింక్టాడా. ఇది అనమాట. తర్వాత మామూలుగా పూర్వకాలంలో కవులు ముత్యాలని చంద్రుని కంటి నుండి రాలిన కన్నీటి బొట్టులాగా వర్ణించారనమాట. స్వాతి నక్షత్రం దినమున పడినటువంటి వాన చినుకు మలస్కా జీవుల కర్పరము మరి ప్రావార పొరల మధ్యన చేరినప్పుడు వాటిలో ముత్యములు ఏర్పడతాయని సంస్కృతంలో కవులు చాలామంది వర్ణించారు. మరి ఆ రోజు అంటే ద్వికవాట జీవులు వాన చినుకు కొరకు కర్పరములను తెరుచుకొని ఉండడం వల్ల వాన చినుకులు పడడం వల్ల ముత్యాలు తయారవుతాయని చెప్పేసి కవులు చాలా పద్యాలను రాశారనమాట. కానీ ప్రకృతిలో స్వతసిద్ధంగా ముత్యములు ఏర్పడుట అనున్నది చాలా అరుదైనటువంటి ఇదని చెప్పుకోవచ్చు. మరి చాలా దేశాలలో ముత్యాలు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు. మరి ఈ ఆర్టిఫిషియల్గా తయారు చేసుకొని మనకు ఎక్స్పోర్ట్ చేసి ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. అంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు మంచి ఆదాయం వస్తూ ఉంటుందని చెప్తారన్నమాట. డిఫరెంట్ కంట్రీస్లో ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు. 1907 సంవత్సరంలో టొకిచి నిషకోవా అనేటువంటి చైనా శాస్త్రవేత్త ముత్యాలను
ముత్యాలు ఏ విధంగా ఏర్పడతాయి, ముత్యాలు ఎలా తయారవుతాయి అనే దాని గురించి పెరల్బాగ్ అనేటువంటి ఒక థియరీ లేదా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట. మరి వ్యాపార పరంగా మొట్టమొదటిసారిగా జపాన్లో తయారు చేశారు వేటిని ముత్యాలని. మరి కొకిచి మకిమటో అనేటువంటి శాస్త్రవేత్తలు ముత్య పరిశ్రమ పితామహుడిగా చెప్పుకుంటారు. కోకిచి మికిమటో అనేటువంటి శాస్త్రవేత్తని మరి పెరల్ ఇండస్ట్రీ ఫాదర్గా చెప్పుకుంటారు. పెరల్ ఇండస్ట్రీ ఫాదర్గా చెప్పుకునేటువంటి సైంటిస్ట్ పేరు కోకిచి మికిమటో. మరి అని చెప్పుకుంటామని చెప్తున్నారు జపాన్ సైంటిస్టు. ఇక్కడ అంతకు మనకు పూర్వకాలంలో భారతదేశంలో పూర్వకాలంలో కచ్ మన్నార్ అనేటువంటి, కచ్ అంటే గుజరాత్ అనమాట, మన్నార్ అంటే తమిళనాడు. మరి కచ్చు మన్నార్ ఈ రెండు ప్రదేశాలలో భారతదేశంలో ముత్యాలను సేకరించి, అంటే మన్నార్ తీరంలో కానీ లేదా కచ్చు తీరంలో కానీ పెరల్స్ని సేకరించే వాళ్ళు, కలెక్ట్ చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ప్రస్తుతం భారతదేశంలో CMFRI సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉంది. మరి ఇది మండపం అనేటున్న విలేజ్ని తమిళనాడులో. సో ఇక్కడ దీనిపైన చాలా ఆర్టిఫిషియల్ పెరల్స్ ప్రిపరేషన్ మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. CMFRI మరి ముత్యం నందు అనేక పొరలు ఉంటాయి. ఈ పొరలన్నిటిని ఫలకాలని కూడా అంటారు. మరి చివరి లోపలగా ఉండేటువంటి చివర పొరని ఏమంటారు, పొరని అడ్డుగా ఏర్పడి ఉంటుంది లోపల ముత్యంలో. మరి ముత్యము నిర్దిష్ట ఆకారములు అనేటివి ఏమీ ఉండవు. ముత్యం ఏ ఆకారంలోనైనా కూడా ఉండవచ్చు. ముత్యంలోని పొరలన్నిటినీ జీవి అందలి నేక్రియస్ పొర లేక ముత్య మాతృక పొర నుంచి ఏర్పడతాయి. ప్రకృతిలో ద్వికవాట జీవుల యందు శత్రువుల వలన కానీ చిన్న చిన్న విరిగిన ముక్కలు లేదా కర్పర ముక్కలు ఇతర చిన్న కొమ్మల నుండి రక్షించుకున్నటకు ముత్యాలను ఏర్పరచుకుంటాయి. మరి ఈ నిర్మాణమున ఏదైనా నిర్మాణాలు జీవి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు నేక్రియస్ పొర వాటి చుట్టూ నేర్లు అనేటువంటి పొరలను ఏర్పరచడం వలన లేదా స్రవించటం వలన మరి ముత్యాలు తయారవుతాయి. ముత్యములను కృత్రిమ పద్ధతిలో కూడా తయారు చేస్తున్నారు. మరి ప్రావార కుహరంలోని ఒక విదేశీ పదార్థం అంటే ఫారిన్ బాడీ లేదా పార్టికల్ ఒక రేణువు విదేశీ పదార్థంను కేంద్రక రూపంలో ప్రవేశపెట్టి ముత్యములను కల్చర్ చేస్తారు, సంవర్ధనం చేస్తారు. మరి ఈ సంవర్ధనం అంటే పెరల్ కల్చర్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయిస్టర్లను సేకరించుట. జపాన్ దేశంలో ఆయిస్టర్లను ప్రత్యేక శిక్షణ పొందినటువంటి స్త్రీలు సేకరిస్తారు. ఈ స్త్రీలనే ఆమా స్త్రీలు అంటారు. అంటే ట్రైనింగ్ ఇస్తుంటారు జపాన్ దేశంలో. ఆమా స్త్రీలు అంటారు. ఆమా స్త్రీలు అంటే సీ గర్ల్స్ అంటే సముద్ర భాషలో, గర్ల్స్ అంటే జపాన్ భాషలో సముద్ర కన్యలు అని అర్థము. మరి ఈ సీ గర్ల్స్ లేదా ఆమా స్త్రీలు సముద్రంలో 5 మీటర్ల లోతు వరకు లోపలికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి వలల సహాయంతో సముద్రంలోని లోతు ప్రదేశంలో నుండి ఆల్చిప్పలని పట్టుకుంటారు. మరి అట్లా సేకరించినటువంటి ఆల్చిప్పలని బకెట్లలో ఉంచి వారు నీటిలో నుండి బయటకి వచ్చినప్పుడు ఆ బకెట్లలోని జీవులను తీసుకొస్తారనమాట. ఆల్చిప్పలను సేకరించిన తర్వాత వాటి వయసులను ఆధారంగా చేసుకొని ఏం చేస్తారు, ఆయిస్టర్లని పెంచుతారనమాట. వాటి యొక్క వయసుని మనము పైన ఉండేటువంటి లైన్స్ని బట్టి వాటి యొక్క ఏజ్ని లెక్క కడతారు ఆయిస్టర్లని. ఎవరు? ఆమా స్త్రీలు లేదా సీ గర్ల్స్, సముద్ర కన్యలు అని చెప్పుకుంటారు జపాన్లో ట్రైనింగ్ ఇచ్చినటువంటి స్త్రీలు. మరి ఆయిస్టర్లను పెంచుకునేటువంటి విధానం మనకు ఎప్పుడైతే సముద్రం లోపల నుంచి 5 మీటర్ల లోతు నుండి కలెక్ట్ చేసుకొని వస్తారో వలలేసి బకెట్లో వేసుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆల్చిప్పలను ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేజ్ అంటే పంజరాలలో పెంచుతారు. ప్రతి కేజులో 4 నుండి 5 అరలుగా ఉంటుంది కేజ్ అనేది. ఈచ్ కేజు 4 to 6 మరి అల్మారాస్ అనేది కనిపిస్తాయి మనకు. మరి ఈ కేజులలో శత్రువుల బారి నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత ఆల్చిప్పలను 2 గ్రూపులుగా చేస్తారు, సమూహాలుగా.
వాటిని ఆపరేటివ్ ఆయిస్టర్లు, మరి సెల్ ఆయిస్టర్లు, ఆపరేటర్ ఆయిస్టర్లు, సెల్ ఆయిస్టర్లు. ఆపరేటివ్ ఆయిస్టర్లను 12 నుండి 15 వరకు పెద్ద పెద్ద బుట్టలలో ఉంచి ఆ బుట్టలను ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు నీటిలో మునుగునట్లు పెంచుతారనమాట. అటు సంవర్ధనం చేస్తారు లేదా కల్చర్ చేస్తారు. దీనినే ప్రీ ఆపరేటివ్ రేరింగ్ అని కూడా అంటారు. మరి ఈ జీవులు శరీరం నుండి బీజకోశాలను తీసివేసినచో అవి శస్త్రచికిత్స వలన కలుగు మార్పులను అధికంగా ఓర్చుకొనగలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రవేత్తలు తెలియజేశారనమాట. సో ఇది మనకు ఆ పెరల్ ఆయిస్టర్స్ గురించి. మరి పెరల్ ఆయిస్టర్స్ లేదా ముత్యం ఏర్పడు విధానము అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అది ఎస్ఏ క్వశ్చన్ కానీ లేదా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది కానీ వస్తుంది. ఎస్ఏ క్వశ్చన్ అన్నప్పుడు చాలా కూలంకుషంగా రాయాలి, షార్ట్ క్వశ్చన్ అన్నప్పుడు సింపుల్గా రాయాలి. మరి వీటికి డయాగ్రామ్స్ కూడా కంపల్సరీగా వేయాలి.